ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్లో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 5,000కు పైగా ఉచిత మెడికల్ టెస్టులను నిర్వహించారు. అనంతరం మెడికవర్ డాక్టర్లు షఫీ శ్రవణ్ ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. బరువు ఎక్కువగా ఉన్నవారు తప్పకుండా వ్యాయామం చేయాలని పేర్కొన్నారు. మన తరఫున ఒక ఫోటో తీసుకుంటూ దయచేసి అవినాష్ ఈ గ్రూప్ ఫోటో తర్వాత ఒక చిన్న సన్మానం ఉంటుంది డాక్టర్స్కి. సో అందరూ మంచి నవ్వండి దయచేసి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇవాళ వరల్డ్ హైపర్ టెన్షన్ డే మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మీ అధిక రక్తపోటుని గమనించండి, నియంత్రించండి, జీవనశైలిని మార్చుకోండి, అధిక కాలం బతకండి. ఇది మనకున్న ఈసారి థీమ్ అండి. అంకెల గురించి మాట్లాడుతున్నాము ఇందాక. మొత్తం వరల్డ్ వైడ్గా 220 బిలియన్ల పీపుల్ అధిక రక్తపోటుతోటి సమస్యతోటి బాధపడుతున్నారు. అందులో 40% మందికే రక్తపోటు ఉందని గమనిస్తున్నారు. 40% మంది అసలు మందులు వాడటం లేదు. కేవలం 20% మంది వైద్య సలహా తీసుకుని మందులు అనేవి వాడుతున్నారు. 5 పాయింట్లు అండి. ఒకటి ఎస్ స్ట్రెస్, స్మోకింగ్, సాల్ట్ తగ్గించుకోండి. మన ఆహారపు అలవాట్లను మార్చుకోండి. డాష్ డైట్, మెడిటేరియన్ డైట్, ఒజంపిక్ డైట్ అంటూ ఉంటుందండి. ఇది మనము మన ఆహారపు అలవాట్లలో మార్చుకోండి. 5 విషయాలు ఖచ్చితంగా గమనించండి. నెలకు ఒక్కసారి మీ బీపీని మెజర్ చేసుకోండి. వెయిస్ట్ సర్కంఫరెన్స్ని మెజర్ చేసుకోండి. 3 నెలలకు ఒక్కసారి ఇబ్బంది ఉన్న వాళ్ళల్లో ఈసీజీ ఖచ్చితంగా తీసుకోండి. 6 నెలలలో వేరే ఎక్స్ట్రా జబ్బులు ఉన్న వాళ్ళల్లో 6 నెలల్లో కనీసం ఒక్కసారి ఈకోకార్డియోగ్రఫీ చేసుకోండి. సంవత్సరానికి ఒక్కసారి టీఎంటీ అనేది చూసుకోండి. మందులు క్రమం తప్పకుండా వాడండి. ఎక్కువగా యోగానో, స్ట్రెస్ రిలీఫ్, ఎక్సర్సైజో, డైటో చేసుకోగలిగితే కనుక అందరము ఈ బీపీ బారిన పడకుండా కాపాడుకోగలుగుతాము. దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని జబ్బులను నియంత్రణ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మే 17 మనం వరల్డ్ హైపర్ టెన్షన్ డేగా WHO వారు గుర్తించడం జరిగిందండి. ఇది ఒక ప్రత్యేక దినం. ఎందుకు జరుపుకుంటామంటే అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసము. హైపర్ టెన్షన్ అనేది చాలా అన్డయాగ్నోస్ డిసీజ్ అండి. చాలామందికి వారికి బీపీ ఉందని తెలియదు. మళ్ళీ ఈ అర్బన్ పాపులేషన్లో 100లో 25 to 30%, ఆల్మోస్ట్ 100లో 25% మందికి వారికి బీపీ ఉంటుందండి. రూరల్ పాపులేషన్లో 10 to 15% పీపుల్కి బీపీ ఉంటుంది. కాకపోతే వారు చెక్ చేసుకోకపోవడం వల్ల వారికి తెలియదు. సో ఇలా అన్డయాగ్నోస్డ్గా బీపీ చెక్ చేసుకోకపోవడం వల్ల వారికి తక్కువ ఏజ్లోనే సడన్గా హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ప్రాబ్లము, రెటైనోపతి, కళ్ళు కనపడకపోవడం, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ఆల్వేస్ మన బీపీ మనం రెగ్యులర్గా చెక్ చేసుకొని బీపీ అనేది 130/80 కంటే తక్కువగా మెయింటైన్ చేయాలండి. బీపీ అనేది అందరికీ లక్షణాలు ఉంటాయని కాదండి. కొంతమందికి ఏమీ లక్షణాలు లేకుండా కూడా ఉండొచ్చు. రొటీన్ చెకప్స్, రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవడం మంచిది. దాంతోపాటు రెగ్యులర్గా వారికి ఏమన్నా రొటీన్ పరీక్షలు అండి, ఈసీజీ, 2DFO, కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, వేరే అన్ని కంటి చెకప్ ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోవడం మంచిదండి. ఒకవేళ మళ్ళీ మనము బీపీ ఉన్నంత మాత్రాన భయపడాల్సింది ఏం లేదండి. రెగ్యులర్గా మనము తీసుకునే డైట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుందండి. డైట్లో సాల్ట్ అండి, ఉప్పు అనేది డైలీ వాడకం ప్రతి పర్సన్కి less than 5 grams పర్ డే ఉండాలండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ అట్లీస్ట్ 30 minutes పర్ డే ఫర్ 5 days per week రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం మంచిదండి. దాంతోపాటు మన వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలండి. మన వెయిట్ని అధిక బరువు ఉండడం వల్ల కూడా బీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ఈ డైట్, ఎక్సర్సైజ్తో పాటు మనము ఇంకా బీపీ కంట్రోల్లో లేకపోతే అప్పుడే మనం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ప్రపంచ హైపర్ టెన్షన్ రోజు సందర్భంగా పబ్లిక్ గార్డెన్లో ఉచిత ఆరోగ్య అవగాహన సదస్సు మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా
పబ్లిక్ గార్డెన్లో ఉన్న ప్రతి వాకర్కి మేము సుమారుగా 5,000 రూపాయలు విలువ చేసే ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా ట్యూరికో, ఈసీజీ మరియు లిపిడ్ ప్రొఫైల్ మరియు షుగర్, బీపీ, పల్స్ రేట్ లాంటి పరీక్షలతో పాటు కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ అండ్ జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ మే 17 నుంచి మే 31 వరకు ఉందండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిన కోరుచున్నాను. దాంతో పాటు మెడికల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలతో పాటు అన్ని రకాల క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఆరోగ్యశ్రీ సేవల్లో కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ మరియు న్యూరాలజీ వైద్య సేవలు కూడా ఉన్నాయండి. దయచేసి ప్రతి ఒక్కరూ మెడికల్ హాస్పిటల్ని సంరక్షించి ప్రపంచ స్థాయి వైద్య సేవలు పొందాల్సింది కోరుచున్నాను. నా పేరు ప్రవీణ్ కుమార్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్, మెడికల్ హాస్పిటల్.